పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై దౌర్జన్యాలకు దిగారు. పలుచోట్ల పోలీసుల అండతో కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ నేతల బెదిరింపుల మధ్య తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి మండలం సిబ్యాలలోని 1వ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ వర్గీయులు దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుని ఏజెంట్ శంకర్ రెడ్డిపై దాడికి దిగారు. దీంతో అధికారులు 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిపివేశారు. పోలీసుల రాకతో పోలింగ్ మళ్లీ కొనసాగింది. అబ్బవరం కమ్మపల్లిలో కూడా స్వల్ప ఘర్షణ జరిగింది. చింతకొమ్మదిన్ని మండలం నాగిరెడ్డిపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు ఇనుప రాడ్లతో దాడి చేసి తలలు పగలగొట్టారు. గాయపడిన రెడ్డిబాబును కడప మాజీ మేయర్ టి రవీంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. ఈ చిట్టుబాబు దెబ్బ తగిలిందా ఆ పిల్లకాయ ఏం చేయాలంటే వాడిని పట్టుకుని కుట్టారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి పడ్డాను కింద. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఈ రకంగా అన్ని చోట్ల కూడా దౌర్జన్యం చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. వాళ్ళ పోలీసులు ఒత్తాసు పరిచే కార్యక్రమం కూడా జరుగుతుంది. విపక్షాల నిరసనల మధ్య చిత్తూరు జిల్లా తిరుపతి మండలం వేదాంతపురం ఎన్నికలు జరిగాయి. పోలీసుల అండతో జిల్లాకు చెందిన మంత్రి గల్లా అరుణకుమారి 5వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ చేయించారని గ్రామస్తులు ఆరోపించారు. ఇక తన ఓటు మరో వ్యక్తికి వేయడంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి బ్యాలెట్ బాక్సులో ఇంకు పోశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పోలింగ్ కేంద్రం ముందు ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలంలోని ఇంజాపూర్ పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య జరిగిన గొడవతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయింది. 2 ఏజెంట్లను పోలీసులు బయటకు పంపించడంతో పోలింగ్ సజావుగా సాగింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం మరుప్రోలులో పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే డబ్బు పంచేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బును స్వాధీనపరుచుకున్నారు. కర్లపాలెం మండలం కత్తవాడలో కానిస్టేబుల్ వాటర్పై చేయి చేసుకున్నాడు. దీంతో గ్రామస్తులంతా పోలీసులపై తిరగబడడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజాంపట్నం మండలం అడవుల దీవిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం దగ్గరే వీరంగం చేశారు. వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కళ్యాణిపై దౌర్జన్యం చేశారు.